హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెషల్ యాంగిల్స్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అనేది చేసాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూస్తాం. ఒకసారి మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఓసారి ఆ టేబుల్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది. ఆ టేబుల్ అందుకోసమనే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మనకు టేబుల్ ఎంత బాగా నేర్చుకున్నట్టయితే ఆ వాల్యూస్ అనేవి లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ఎగ్జాంపుల్ సమ్స్ అవ్వచ్చు, ఇప్పుడు వచ్చే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్నీ ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.2 చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ అన్నాడు. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, sin 45 ప్లస్ cos 45 అని ఇచ్చాడు. sin 45 ప్లస్ cos 45 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సొల్యూషన్ చూద్దాం. మనకేం తెలుసు, ఆల్రెడీ వీ నో దట్ వాల్యూస్ ఆఫ్ sin 45 డిగ్రీస్ అలాగే cos 45 డిగ్రీస్. sin 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? sin 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√2. cos 45 ఎంత అవుతుంది? cos 45 డిగ్రీ కూడా 1/√2. దేర్ఫోర్ ప్రాబ్లం చూసినట్టయితే ఏమవుతుంది, sin 45 డిగ్రీ ప్లస్ cos 45 డిగ్రీస్ ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1/√2. ఎల్సిఎం వచ్చి 1/√2 అవుతుంది, పైన 1 + 1. ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 2/√2 ఏమవుతుంది, 2/√2. ఇప్పుడు 2 నేను ఏం రాస్తానంటే √2² అని రాస్తాను, /√2 ఉంటుంది. అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ పైన √2² అన్నామంటే √2 × √2. అప్పుడు ఒక √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలిన వాల్యూ ఏమో √2 అనేది మిగులుతుంది. ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ ఏమొచ్చిందండి, sin 45 ప్లస్ cos 45 అంటే ఆ వాల్యూస్ని మనం జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేస్తే మనకు వస్తుంది. అలాగే సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడంటే cos 45/secant 30 ప్లస్ cosecant 60 అని అన్నాడు. అంటే ఇక్కడ cos 45 వాల్యూ వేసుకోవాలి. చూద్దాం అది ఆ ప్రాబ్లం. సెకండ్ వన్ వచ్చి అంటే cos 45 వాల్యూ తెలియాలి, secant 30 వాల్యూ తెలియాలి, cosecant 60 డిగ్రీస్ వాల్యూస్ అనేవి తెలియాలి. అవి జాగ్రత్త రాద్దాం. cos 45 డిగ్రీ వాల్యూ ఎంత? 1/√2. అలాగే secant 30 వాల్యూ కావాలి. secant 30 వాల్యూ కావాలంటే cos 30 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. cos 30 వాల్యూ వచ్చి √3/2. దానికి రెసిప్రోకల్ వాల్యూ secant 30 అవుతుంది కాబట్టి 2/2/√3 అదే రాస్తాం. secant 30 డిగ్రీస్ ఈక్వల్ టు 2/√3. అదేవిధంగా cosecant 60 డిగ్రీస్ వాల్యూ కావాలి. sin 60 వాల్యూ మనకు తెలుసు √3/2. దాని ఇప్పుడు cosecant 60 అంటే దాని రెసిప్రోకల్ వాల్యూ 2/√3. ఇప్పుడు గివెన్ దట్ ఏమి ఇచ్చే ప్రాబ్లం దానిలో అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఇప్పుడు cos 45 అన్నాడు అంటే cos 45 డిగ్రీ /secant 30 ప్లస్ cosecant 60 దట్ ఈక్వల్ టు cos 45 వాల్యూ 1/√2 హోల్ secant 30 వాల్యూ వచ్చి 2/√3 ప్లస్ cosecant 60 వాల్యూ వచ్చి 2/√3. ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త చూసినట్టయితే 1/√2 హోల్ ఎల్సిఎం వచ్చి √3 అవుతుంది. 2 + 2 4, 4/√3. దీన్ని సింప్లిఫికేషన్ చేయడం కోసం ఏం రాయొచ్చు అంటే 1/√2 × √3/4 అని రాసుకోవచ్చు. √3/4. ఇప్పుడు జాగ్రత్త చూసినట్టయితే 1 × √3 ఏమవుతుంది, √3. 4 × √2 ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అనేది అవుతుంది. దీని నుంచి అంటే మనకేం అర్థమవుతుంది, వాల్యూస్ ఆ టేబుల్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ ఫస్ట్ రౌండ్ ప్రాబ్లమ్స్ మొత్తం అంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తం చేయాల్సి ఉంటుంది. మనకు ఖచ్చితంగా sin 30 ఏంటి, cos 30 ఏంటి, secant ఏంటి, tan ఏంటి అని చెప్పేసి తెలియాల్సి ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, సబ్స్టిట్యూట్ చేసేయండి. థర్డ్ ప్రాబ్లం నేను చెప్పను ఇంకా. అయితే ఫిఫ్త్ ప్రాబ్లం చెప్తాను, థర్డ్ ఫోర్త్ మీరు ట్రై చేయండి. థర్డ్ వన్ ఎలా వస్తుందంటే sin 30 వాల్యూ చేస్తారు. sin 30 వాల్యూ 1/2 ప్లస్ tan 45 వచ్చి 1, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే cosecant 60 అన్నాం. cosecant 60 పై ప్రాబ్లంలో ముందు చేసాం, 2/√3 వచ్చింది. దాని వాల్యూ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేయడమే. మళ్ళీ
cot 45 కూడా 1, cos 60 1/2, secant 30 మీన్స్ 2/√3. అవి వేసి సింప్లిఫికేషన్ చేసినట్టయితే మనకి వస్తుంది. ట్రై చేస్తారు. 4th వన్ అలాగే 5th వన్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం. నేను 4th వన్ చెప్తాను, 5th వన్ ట్రై చేయండి. 4th వన్ వచ్చి ఏమి ఇచ్చాడు, 2 tan square, డైరెక్ట్ సొల్యూషన్ చూద్దాం. 4th వన్ 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60 అన్నాడు. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే tan 45 వాల్యూ తెలియాలి, cos 30 వాల్యూ తెలియాలి, sin 60 వాల్యూ తెలియాలి. tan 45 వాల్యూ 1, అదేవిధంగా cos 30 వాల్యూ √3/2, అదేవిధంగా sin 60 వాల్యూ √3/2. గివెన్ దట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degree మైనస్ sin square 60 degrees దట్ ఈక్వల్ టు 2 into tan square 45 మీన్స్ tan 45 హోల్ స్క్వేర్ అంటాం. అంటే ఇక్కడ tan 45 వాల్యూ 1 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ cos 30 హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ 30 అంటాం. అంటే ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, 2 into 1 స్క్వేర్ వాల్యూ 1, 2 1s are 2 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 3/4 మైనస్ 3/4, 3/4 క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూ ఈజ్ 2. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఏమో 2. ఈ విధంగా స్క్వేర్లో ఇచ్చినవి మనం తీసుకొని చేస్తాం. 5th ప్రాబ్లం వచ్చి secant square 60 మైనస్ tan square 60 బై sin square 30 ప్లస్ cos square 30. అయితే ఇప్పుడు వాల్యూస్ని secant 60 వాల్యూ tan 60 వాల్యూ తెలియాలి. వాల్యూని వేసి వాటిని స్క్వేర్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి చేయండి. సెకండ్ వన్ వచ్చి చూజ్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. చూజ్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఇచ్చేసి మనం సొల్యూషన్ దానికి ఏ వాల్యూ ఆన్సర్ వస్తుందో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. చేసిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్కి అది సరిపోతుంది అనేసి మనం చూసుకోవాలి. అది సెకండ్ రామ్లో ఫస్ట్ ప్రాబ్లం 2 tan 30/1 ప్లస్ tan square 45 అనేది ఇచ్చాడు. అదేమో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి ఈక్వల్గా ఉంటుందో మనం చూడాలి. దీనికోసం ఆన్సర్ మనం చూద్దాం. 2 tan 30 మనకి ఏం కనిపిస్తుంది, tan 30 అలాగే tan 45 వాల్యూ కనిపిస్తాయి. అంటే 2 tan 30/1 ప్లస్ tan square 45 దట్ ఈక్వల్ టు 2 into tan 30 వాల్యూ వచ్చి 1/√3 హోల్ బై 1 ప్లస్ tan square 45 అంటే 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు పైన 2/√3 హోల్ బై 1 + 1 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, 1/√3. 1/√3 దేని వాల్యూ అండి, 1/√3 దేని వాల్యూ అంటే పైన ఇచ్చిన ఆప్షన్లో చూద్దాం ఒకసారి. sin 60 degrees వాల్యూ, sin 60 వాల్యూ వచ్చి √3/2, సో ఇది కాదు. cos 60 1/2, ఇది కాదు. tan 30 వాల్యూ ఎంత, 1/√3, సో ఇది అవుతుంది. చెక్ చేసుకోవచ్చు. sin 30 1/2 కాబట్టి ఇది కూడా కాదు. రైట్ ఆప్షన్ ఈజ్ సి, tan 30కి అది ఈక్వల్ అవుతుంది. మనకి ఈ విధంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. 2 tan 30/1 ప్లస్ tan square 45 అనేది కింద ఇచ్చిన 4 ఆప్షన్లో దేనికి ఈక్వల్ అని అన్నాడు. దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ 1 - tan square 45 degrees బై 1 + tan square 45 degrees అని చెప్పి ఇచ్చాడు. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. 4 ఆప్షన్లో ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది చూద్దాం. సొల్యూషన్ వచ్చి 1 - tan 45, tan square 45 అంటే tan 45 హోల్ స్క్వేర్. tan 45 వాల్యూ ఏమో 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. అలాగే 1 + tan square 45 సేమ్ 1 + 1, 1 - 1 0, 1 + 1 2 అవుతుంది. జీరోని ఏ నెంబర్తో డివైడ్ చేసినా ఏమొస్తుంది అంటే ఆన్సర్ 0 వస్తుంది.
పై ఆప్షన్లో జీరో ఎక్కడైనా ఉందా లేదో చూసుకోండి. జీరో డైరెక్ట్గా ఉంది, సో ఆన్సర్ జీరో అని పెట్టేయచ్చు అంతే. ఇంకా థర్డ్ వన్ వచ్చి 2 tan 30 degree బై 1 - tan square 30 degrees అన్నాడు. అయితే ఇప్పుడు tan 30 వాల్యూ మనకు తెలియాల్సి ఉంటుంది. tan 30 వాల్యూ 1/√3, tan square 30 వాల్యూ ఏమవుతుందంటే 1/3. ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. tan 30 వాల్యూ వచ్చి 1/√3, tan square 30 కావాలి అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 1కి స్క్వేర్ 1, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. ఆ వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 tan 30 అన్నాం అంటే 2 × 1/√3 హోల్ బై 1 - tan square 30 మీన్స్ tan square 30 అంటే ఎంత, 1/3. అదే రాసుకున్నాం. 2/√3 బై 1 - 1/3 ఏం రాయొచ్చు అంటే 3 1s are 3 -1 2 అవుతుంది. 3 - 1 2/3 2/3 అవుతుంది. దీన్ని ఇంకెలా రాస్తామంటే 2/3 ఇంకా సింప్లిఫికేషన్ కోసం నేను ఏం చేస్తానంటే 2/3 ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఏమో రివర్స్ అవుతుంది 3/2 ఇంటూలో రాసినప్పుడు. అప్పుడు 2 2 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏం మిగులుతుంది, రిమైనింగ్ వాల్యూ వచ్చి 3/√3 అని ఉంటుంది. 3/√3 3/√3ని ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, 3ని √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3 మిగులుతుంది. అంటే √3 × √3/√3 √3 క్యాన్సిల్ అయిపోతే మిగిలే వాల్యూ √3. ఇప్పుడు √3 వచ్చింది కదా, మనకి ఆప్షన్లో ఏ వాల్యూ √3కి ఈక్వల్ అవుతుంది అని చూసుకోవాలి. cos 60 వాల్యూ ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో ఈ వాల్యూ కాదు. sin 60 వాల్యూ √3/2, సో ఇది కూడా కాదు. sin 30 వాల్యూ 1/2, ఇది కూడా కాదు. రిమైనింగ్ ఏం మిగిలింది, tan 60 వాల్యూ వచ్చి 1/√3. ఆ విధంగా tan 60 వచ్చి √3, tan 60 √3 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయింది, tan 60 అవుతుంది అనమాట. మన దగ్గర ఉంది √3, tan 60 √3. అందువల్ల థర్డ్ వన్ వచ్చి ఎవాల్యుయేట్ sin 60 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ sin 30 degrees ఇంటూ cos 60 degrees. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ sin 60 degree ప్లస్ 30 degree అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 60 cos 30 అంటే sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాంతోపాటు sin 60 ప్లస్ 30 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ డూ యూ అబ్జర్వ్ అన్నాడు లాస్ట్లో. ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాట్ డూ యూ అబ్జర్వ్ అన్నాడు. దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. దీనికోసం sin 60 వాల్యూ అంటే √3/2, cos 30 వాల్యూ √3/2 మధ్యలో ప్లస్ sin 30 వాల్యూ 1/2 ఇంటూ cos 60 వాల్యూ 1/2. √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అయిపోతుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 3, 2 2s are 4 మధ్యలో ప్లస్ 1 1s are 1/2 2s are 4. ఏమొచ్చింది, 3 + 1 LCM ఏమో 4 అవుతుంది. 3 + 1/4 4/4 = 1. దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంకా దీంతో పాటు కంటిన్యూషన్ సమ్ sin 60 ప్లస్ 30 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. sin 60 degrees ప్లస్ 30 degrees అంటే sin 90 degrees. దీని వాల్యూ ఏంటి, sin 90 వాల్యూ 1. మనకి ఈ రెండింటిని చూస్తే ఏమొచ్చింది, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. అంటే దీని నుంచి ఏం అబ్జర్వ్ చేసావు అని అన్నప్పుడు ఏమైందంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే మనకి ఈ ఫార్ములా అనేది మనకి హయ్యర్ స్టాండర్డ్లో వస్తాయండి, మనకి ఫర్దర్ క్లాస్లో వస్తుంది. జస్ట్ తెలుసుకోవడం కోసం ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేద్దాం. ఎలా ఉంటుందంటే sin ఆఫ్ 60ని ఏ అనుకోండి, 30ని బి అనండి. sin a ప్లస్ బి = ఏమైంది, sin 60 cos 30 అంటే sin a cos b ప్లస్ sin 30 మీన్స్ sin b cos a. ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే దీని నుంచి మనం కన్క్లూడ్కి రావాల్సింది ఏంటి, మనకు ప్రాబ్లంలో కూడా అడిగాడు, మనం నువ్వేం కన్క్లూడ్కి వస్తావని చెప్పి అడిగి ఉన్నాడు. సో దాని నుంచి మనం ఏం రాస్తామంటే sin a ప్లస్ b = sin a cos b ప్లస్ sin b cos a అని చెప్పి రాసుకోవచ్చు. మనకి ఈ ఎక్సర్సైజ్ 11.2లో 7th ప్రాబ్లం ఏమన్నాడంటే sin a ప్లస్ b =
సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇది కరెక్టేనా అని అడిగాడు. ఇది కరెక్టేనా అని అడిగాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఏ బదులు 60 బి బదులు 30 డిగ్రీస్ వేసినట్టయితే మనకి టోటల్ చేంజ్ అయిపోయింది. మనకి ఇంకా తెలియడం కోసం మనం ఏం చేస్తామంటే ఏ బదులు 0 బి బదులు 30 సబ్స్టిట్యూట్ చేసి చేయండి. లేదనుకుంటే ఏ బదులు 0 బి బదులు 90 అలాగా కొన్ని మనకి టేబుల్లో ఉండే వాల్యూస్ ప్రకారం కొన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి సైన్ ఏ ప్లస్ బి అనేది దీనికి ఈక్వల్ వస్తుంది తప్ప సైన్ ఏ ప్లస్ సైన్ బికి ఈక్వల్ కాదు. సో 7th ప్రాబ్లం కూడా మనకి ఇక్కడే అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫార్ములా మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. మనకి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసి మనకేం డిసైడ్ ఏం కంక్లూడ్కి వస్తాము అని అన్నప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. మన జనరలైజేషన్తో సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆర్ సైన్ బి కాస్ ఏ అని అంటాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 4th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కాస్ 60 ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 60 ఇంటూ కాస్ 30 మైనస్ సైన్ 60 ఇంటూ సైన్ 30. ఇది ఈక్వలేనా, అవుతుందా అవ్వదా అని అడిగాడు. ఈక్వల్ అవుతుందా అవ్వలేదా మనం ఏం కన్క్లూడ్కి రావచ్చు అని చెప్పేసి అడిగాడు. తర్వాత ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ చూద్దాం. ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉండేది ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఈక్వల్టీకి రైట్ సైడ్ ఉండేది ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఏమో ఆర్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. రెండు ఈక్వల్గా ఉంటే సో ఈక్వల్ అవుతుందా అవ్వదని అడిగాడు కాబట్టి రెండు ఈక్వల్ వస్తే ఈక్వల్ అయ్యాయి అని చెప్తాం. ఏం కన్క్లూడ్కి వస్తామో ఈక్వల్ అయినట్టయితే కన్క్లూజన్ మనం చూద్దాం. ఈక్వల్ అవ్వకపోతే ఏం కన్క్లూజన్ అవుతుందో చూద్దాం. దీనికోసం నేనేం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ కాస్ 60 ప్లస్ 30 డిగ్రీస్. కాస్ 60 ప్లస్ 30 అంటే ఎంత, కాస్ 90. కాస్ 90 వాల్యూ 0. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూడండి, కాస్ 60 ఇంటూ కాస్ 30 అదే రాశాను మైనస్ సైన్ 60 ఇంటూ సైన్ 30. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్టయితే కాస్ 60 వాల్యూ 1/2, తర్వాత కాస్ 30 వాల్యూ √3/2, అసలు ఏముంది మైనస్ ఉంది. సైన్ 60 వాల్యూ √3/2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఇంటూ √3 √3, 2 2s are 4 మైనస్ √3/4. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలిన మనకి 0. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమొచ్చాయి, ఈక్వల్గా వచ్చాయి. సో గివెన్ ప్రాబ్లం గివెన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మనకి ఏం కన్క్లూడ్ అవ్వచ్చు దీని నుంచి, కాస్ ఏ ప్లస్ బి అంటే 60 బదులు ఏ 30 బదులు బి వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ఇది బి అయినట్టయితే ఇక్కడ ఇది ఏ బి ఏమవుతుంది ఏ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. జస్ట్ ఇది మనకి తెలుసుకోవడం కోసమే ఈ ప్రాబ్లం మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదు. మనకి హయ్యర్ క్లాసెస్లో మనకి ఇది యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఏం కన్క్లూజన్ అవుతారు, ఏం కన్క్లూడ్కి వస్తారన్నప్పుడు మనకి ఇది జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఏమన్నాడు, పై ప్రాబ్లంలో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కోసం అడిగాడు. అంటే అది కరెక్ట్ అవుతుందా, మనం ఏం కన్క్లూజన్ రావచ్చు. ఇక్కడేమో కాస్కి సంబంధించి ఇచ్చాడు, ఈ రెండు కరెక్టేనా ఈక్వలేనా అని అడిగాడు. రెండు ఈక్వలే వచ్చాయి, దాని నుండి ఏం కన్క్లూజన్ అయ్యామో మనం రాసాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం వచ్చి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఇచ్చాడు. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ అండ్ పీక్యూ లెంత్ ఏమో 6 సెంటీమీటర్స్. ఒక యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ ఆర్పీక్యూ అనేసి. రిమైనింగ్ లెంత్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సైడ్స్ది. మనకు తెలుసు ఒక సైడు ఒక యాంగిల్ తెలిసిపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మిగిలిన సైడ్స్ అలాగే యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అని చెప్పేసి మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చేసి ఉన్నాం. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్నప్పుడు కండిషన్ ఏంటి, రైట్ యాంగిల్ ఎక్కడ తీసుకోమన్నాడు, క్యూ దగ్గర తీసుకోమన్నాడు. సో నేను క్యూ దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాను. ఇంకేమి ఇచ్చాడు, మనకి పీక్యూ లెంత్ అనేది ఇచ్చాడు. ఇది పీక్యూ 6 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇంకా యాంగిల్ ఒకటి ఇచ్చాడు, ఆ యాంగిల్ ఆర్పీక్యూ అని ఇచ్చాడు. ఆర్పీక్యూ అంటే ఆర్పీక్యూ 60 డిగ్రీస్. అయితే ఇప్పుడు రిమైనింగ్ సైడ్స్ కావాలంటే క్యూఆర్ కావాలి, అదేవిధంగా పిఆర్ వాల్యూ కావాలి. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయొచ్చు, థీటా అనుకుందాం. థీటా ఇది, థీటా యాంగిల్ ఉంది, థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఉంది. థీటా ఎడ్జసెంట్ సైడ్ని యూజ్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు, అయితే కాస్ అప్లై చేయొచ్చు, లేదంటే ట్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ట్యాన్ అప్లై చేసినా మనకి ఆన్సర్ అనేది వస్తుంది.
ట్యాన్ కానీ కాస్ కానీ అప్లై చేసినట్టయితే మనకి ఈ కాస్ అప్లై చేస్తే హైపోటెన్యూస్ వస్తుంది, ట్యాన్ అప్లై చేస్తే సెకండ్ సైడ్ అనేది వస్తుంది, క్యూఆర్ అనేది వస్తుంది. సో మన కన్వీనియన్సే, కాస్ 60 తీసుకున్నా పర్లేదు, ట్యాన్ 60 తీసుకున్నా పర్వాలేదు. నేనేం చేస్తానంటే కాస్ 60 తీసుకుంటాను. నేను కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే పీక్యూ బై హైపోటెన్యూస్ మీన్స్ పిఆర్. ఇప్పుడు పీక్యూ లెంత్ మనకు తెలుసు 6 సెంటీమీటర్స్ బై పిఆర్ తెలియదు. కాస్ 60 వాల్యూ మనకు తెలుసు. కాస్ 60 వాల్యూ ఎంత, 1/2, దట్ ఈక్వల్ టు 6 బై పిఆర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ పిఆర్ 6 ఇంటూ 2 12 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు పిఆర్ వాల్యూ అనేది వచ్చింది, ఇది 12 సెంటీమీటర్స్. ఇప్పుడు రెండు సైడ్స్ తెలుసు మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ తెలిసిపోతే థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. పైథాగరస్ లాని యూజ్ చేసుకుంటే మనకి అయిపోతుంది. లేదు అనుకుంటే ఇప్పుడు మీరు ట్యాన్ అప్లై చేసినా కానీ, ట్యాన్ 60 అప్లై చేసినా క్యూఆర్ వచ్చేస్తుంది. మీరు ట్యాన్ అప్లై చేసి చేయండి, నేను పైథాగరస్ లాని యూజ్ చేసి చెప్తాను. మీరు చేసినప్పుడు ట్యాన్ అప్లై చేసి చేయండి, రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా చెక్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే పైథాగరస్ లా యూజ్ చేసినప్పుడు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ మనకు తెలియదు, పీక్యూ స్క్వేర్ అంటే 6 6 36 ప్లస్ క్యూఆర్ తెలియదు, క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. పిఆర్ అంటే 12కి స్క్వేర్ చేస్తే 12 144. ఇప్పుడు దీని నుంచి క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 144 మైనస్ 36 అంటే 108. ఇది క్యూఆర్ స్క్వేర్ వాల్యూ. మనకు కావాలి క్యూఆర్ వాల్యూ కావాలి. క్యూఆర్ వాల్యూ ఎలా వస్తుంది, √108 అంటే 108ని ఏమైనా రాయొచ్చు, 36 3s అని రాయొచ్చు. 36కి స్క్వేర్ రూట్ ఏంటి 6, 3కి రూట్ 3 కాబట్టి 6√3 ఉంటుంది. అంటే ఇప్పుడు రిమైనింగ్ సైడ్ వచ్చి 6√3 సెంటీమీటర్స్. ఈ విధంగా మనకి సైడ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఈ విధంగా చేసుకోవాలి. సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఒక 4 or 5 చేసాం. సేమ్ దాని మోడల్ అలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ పైథాగరస్ లా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యాన్ అప్లై చేసినా పర్వాలేదు, లేదు అనుకుంటే సైన్ అప్లై చేసినా పర్వాలేదు, ఎందుకంటే హైపోటెన్యూస్ వచ్చేసింది కాబట్టి. సో ఏది యూజ్ చేసినా రిమైనింగ్ సైడ్ అనేది వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే ఉందో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఒక సైడ్ తెలిస్తే రిమైనింగ్ యాంగిల్స్ అవ్వచ్చు, రిమైనింగ్ సైడ్స్ అవ్వచ్చు, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ EZZ, YZ ఈక్వల్ టు X, XY ఈక్వల్ టు 2X, దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ అండ్ యాంగిల్ YZX. ఇక్కడ ఏమన్నాడు, ట్రయాంగిల్ XYZ ఇచ్చాడు, అదే తీసుకున్నాను. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, Z దగ్గర ఉంది, అదే తీసుకున్నాను. Z దగ్గర రైట్ యాంగిల్. సైడ్స్ ఏమి ఇచ్చాడు, XY ఏమో 2X అన్నాడు, అదే రాసాం. నెక్స్ట్ YZ అంటే అది X అనమాట. అది ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, YXZ, యాంగిల్ YXZ అంటే యాంగిల్ YXZ, ఇది దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా యాంగిల్ YZX, యాంగిల్ YZX కాదండి, అది యాంగిల్ XYZ అంటాం దాన్ని. యాంగిల్ XYZ అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. Z ఆల్రెడీ 90 degrees ఇచ్చేసాడు. యాంగిల్ XYZ ఈ రెండు యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూద్దాం. ఇది థీటా, ఇది విత్ రెస్పెక్ట్ X తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఉంది. సో దీనికి కావాలనుకుంటే ఏంటి, సైన్ థీటా అప్లై చేస్తే అయిపోయింది. సైన్ X ఈక్వల్ టు YZ బై XY, YZ వాల్యూ X, XY వాల్యూ 2X, XX క్యాన్సిల్ అయిపోతే 1/2. సైన్ X ఈక్వల్ టు సైన్ 30 degrees. అంటే దీని నుంచి రాయొచ్చు X ఈక్వల్ టు 30 degrees. X మీన్స్ ఏంటండి, యాంగిల్ YXZ, దట్ ఈక్వల్ టు 30 degrees. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని యాంగిల్ కావాలి నాకు. ఈ యాంగిల్ కావాలనుకుంటే విత్ రెస్పెక్ట్ టు Y తీసుకుంటాం. ఇక్కడ ఎడ్జసెంట్ సైడు హైపోటెన్యూస్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, కాస్ థీటా. అంటే కాస్ Y ఈజ్ ఈక్వల్ టు
వైజెడ్ బై ఎక్స్వై. వైజెడ్ వాల్యూ ఎక్స్, ఎక్స్వై వాల్యూ 2x, ఎక్స్ క్యాన్సిల్, 1/2 మిగిలింది. అంటే ఇది కాస్ వై ఈక్వల్ టు 1/2 ఎలా రాయొచ్చు కాసుల్లో, కాస్ 60 degrees. therefore y ఈక్వల్ టు 60 degrees. y మీన్స్ ఏంటి, యాంగిల్ XYZ దట్ ఈక్వల్ టు 60 degrees. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాబ్లం ఈ మోడల్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో కూడా చేసాం. అర్థం కాకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ 11.2 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 7th ప్రాబ్లం ఉన్నది. ఆ 7th ప్రాబ్లం వచ్చి నేను 5th ప్రాబ్లంలో ఇంక్లూడ్ చేసి చెప్పేశాను. sin a ప్లస్ b ఈక్వల్ టు sin a ప్లస్ sin b ఈజ్ ఇట్ ట్రూ అని అడిగాడు. ఇట్ ఈజ్ రాంగ్ అనమాట. 4th ప్రాబ్లం మనం చేసాం ఆల్రెడీ. sin 60 ప్లస్ 30 ఈక్వల్ టు ఆ ప్రాబ్లం చేసినప్పుడు చెప్పాం. ఇంతటితో మనకి 11.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే, కొంతమందికి ఉపయోగపడాలని మీరు అనుకున్నట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.